ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము గాడ్ ఆఫ్ కంపాషన్, కనికరము గల దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ దేవుడు తన దాసుని ద్వారా అనగా పౌలు గారి ద్వారా కొలసీ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులను అనగా ఆ దినాన్న జీవించుచున్న వారికిని ఈరోజు వింటున్న మనకును ఈ వాక్యం ఉపయోగకరంగా వ్రాయబడి ఉన్నది. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు పరిశుద్ధులు, ప్రియులు, అలాంటి పేర్లకు తగినట్టుగా మీరందరూ కూడా జాలిగల మనసును, దయాళత్వాన్ని, వినయాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని మీరు ధరించుకోండి అని అంటున్నాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారు, దేవుని పిల్లలు, దేవుని చేత ఎన్నుకొనబడిన వారు చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధంగా జీవిస్తూ మనమందరం కూడా ఎంతో మృదుత్వాన్ని, సాధుత్వాన్ని కలిగినటువంటి వారిగా, సున్నితత్వాన్ని కలిగినటువంటి వారిగా, దయ చూపించేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇలాంటి చక్కటి మనసు కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. కంపాషన్, కనికరం అంటే అర్థం ఏంటంటే టు సఫర్ టుగెదర్, కలిసి వేరే వాళ్ళతో శ్రమ పడ్డమే కంపాషన్. కంపాషన్ అనేటటువంటిది, కనికరం అంటే సానుభూతి చూపించడం కాదు. ఈ మాటకు అర్థం ఎలా తెలుసుకోవాలంటే, సానుభూతి అంటే అయ్యయ్యో దెబ్బ తగిలిందా అని సానుభూతి వ్యక్తం చేయడం. అయ్యయ్యో ఎవరో చనిపోయారా, మీ సొంత వాళ్ళు ఎవరో చనిపోయారా అని సానుభూతి వ్యక్తం చేస్తాం. సానుభూతి వేరు, కనికరం వేరు. ఎవరి మీదో మనము సానుభూతి చూపించడం లేకపోతే జాలి పడ్డం అనేది మంచిదే, కాదంటలేదు. కానీ కనికరం అనేది దానికి విభిన్నంగా ఉంది. కనికరం చూపించేవారు వాళ్ళు ఫీల్ అవుతుంటే సేమ్ ఫీలింగ్ మనకు ఉంటుంది అనమాట. కనికరం చూపిస్తూ ఉంటే వాళ్ళకి కష్టం ఉంది అని అంటే సిమిలర్గా మనకు కూడా కష్టం ఉంది అనే భావన మనకు వస్తుంది అనమాట. కాబట్టి అందుకనే ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలంటే మనము కనికరాన్ని, జాలిని కలిగిన వారిగా ఉండాలి. అయితే కీర్తనలో 86:15 నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమార్ని రక్షింపుము, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము అని ప్రార్థన చేస్తున్నాడు కీర్తనాకారుడు. అయితే మన దేవుడు కనికరం గల దేవుడు అనేది మనం తెలుసుకుంటున్నాం. అయితే ఈ కనికరం గల దేవుడు మొదటగా ఏం చేస్తాడంటే గాడ్ ఆఫ్ కంపాషన్ విల్ షో ఆర్ రివీల్ గాడ్ ఆఫ్ కేర్. అంటే ఈ కనికరం గల దేవుడు శ్రద్ధ గల దేవుడుగా మనకు కనబడుతున్నాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులను నైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఈరోజు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ ప్రజలమైనటువంటి మనమందరం కూడా కనికరం అనేటటువంటి దాన్ని మనం ధరించుకోవాలి. కనికరం అనే దాన్ని మనం ధరించుకున్నప్పుడు జరిగేటటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈ కనికరాన్ని మనం ఎప్పుడైతే ధరించుకుంటామో, కనికరం అనేటటువంటి దాన్ని ఎప్పుడైతే మనం కలిగినటువంటి వారిగా ఉంటామో, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఏకాగ్రత అంటే హీ విల్ బి వాచ్ఫుల్, హీ ఈస్ కేర్ఫుల్ టు ప్రొటెక్ట్ అండ్ గివ్ హీస్ అటెన్షన్ టు అస్. అంటే మనల్ని కాపాడాలని మనం చూస్తూ, మనకి కాపుదలు ఇవ్వాలని, మన మీద ఏకాగ్రత నిలుపుతూ, మన ఈ విషయంలో ఆయన ఎంతో జాగ్రత్త వహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 నుంచి 38 వరకు ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమై కానీ పనివారు కొద్దిగా ఉన్నారు గనుక
తనకు కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రజలను చూశారు. వాళ్ళందరూ కూడా ఎలా కనబడుతున్నారంటే, యేసయ్య చూసినప్పుడు వాళ్ళకి కాపరి లేడు. కాపరి లేని గొర్రెలు ఎలా ఉంటాయి? చెదిరిపోయి శత్రువు చేతిలో చిక్కుకుని నశించిపోయేటట్టుగా ఉంటాయి. అలాగే ఈ ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు అని వారిని చూచి వారి మీద కనికరపడ్డాడు. కోత విస్తారంగా ఉంది, మరి కోయకపోతే పాడైపోతుంది, అది నేల పాలవుతుంది, లేదా అనేక రకాలైనటువంటి వాటికి అవి ఆహారంగా మారిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు చూచి అన్నారు, కోతకు పనివారిని పంపుమని కోత యజమానిని వేడుకోండి అని చెప్పాడు. అంటే యేసు ప్రభువారు కనికరపడి పనివారు ఎక్కువ మంది కావాలంటే మనం ప్రార్థన చేయాలి. పనివారు లేపబడాలి అని ప్రార్థన చేయాలి. విస్తారమైన కోత ఉంది, కోసేవాళ్ళు కావాలి, ఆత్మలు సంపాదించే వాళ్ళు కావాలి, ప్రభు కొరకు ఆత్మలను పట్టుకునే వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు కావాలి. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ప్రభు తన కార్యాన్ని జరిగించటం కొరకు, ప్రభు తన యొక్క అద్భుతమైనటువంటి కృపను చూపించడం కొరకు మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆ ప్రభు సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. పనివారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు తన కనికరంతో చెబుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు శిష్యుల వైపు చూస్తున్నప్పుడు, అక్కడున్న ప్రజల వైపు చూస్తున్నప్పుడు వాళ్ళ విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా కనికరపడ్డాడు అనే విషయం భలే ఆశ్చర్యం కలిగించే విషయం ఉంది ఇక్కడ. మత్తయి 15:32-33లో అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గాయాసముతో మూర్ఛిల్లు పోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. మీకు భోజనం చేయటానికి ఏమీ లేదు అంటే పరలోకము నుంచి ప్రభు చూస్తూ కనికరపడేవాడుగా ఉన్నాడు. ఆ రోజు తన కళ్ళ ముందే ఆహారం లేకుండా ఆకలితో బాధపడుతున్నటువంటి బిడ్డలను చూచి కనికరపడ్డాడు. యేసయ్య కనికరపడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథం ఎంత చక్కటి గ్రంథం అంటే, యేసు ప్రభువారు ఎక్కడ కనికరపడినా అక్కడ అద్భుతాలు జరిగాయి. ఆయన నినివే పట్టణస్థులను చూసి కనికరపడి చెయ్యను దేశించిన కీడు చేయుట మానివేశాడు. అలాగే యోబేలు కాలంలో వారు ఉపవాసముని ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా కీడు చేయకుండా వారి ప్రార్థన విని వారి మీదకు వచ్చిన తెగుళ్ళన్నింటినీ కూడా దూరపరిచి సమృద్ధి అయిన ఆహారాన్ని వారికి దయచేశాడు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు మన ఆకలిని చూచే దేవుడు, ఆశ చూచే దేవుడు. మనం తినడానికి ఏమీ లేదు అంటే మన మీద కనికరాన్ని చూపించి ఏదో ఒక మార్గాన్ని మన కొరకు తెరవాలి అని అనుకుంటున్నటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అనేక మంది రోగులు, పక్షవాయువు కలిగినటువంటి వారు, రకరకాలైన రోగులు ఆయన దగ్గర తీసుకుని రాబడ్డారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎలా స్పందించారు? మత్తయి సువార్త 14:14లో ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. కనికరము అనేది ప్రజలు చెదిరిపోవటం చూసి కనికరపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తినడానికి ఏమీ లేదని చూసి కనికరపడుతున్నాడు. అలాగుననే రోగులను చూచి ఆయన కనికరపడుతున్నాడు. ఆయన దుఃఖించే వారిని చూచి కనికరపడి, నాయన విధవరాలు ఒక్కడే కుమారుని కోల్పోయినప్పుడు ఆమె చాలా బాధతో తీవ్రమైన వేదనతో ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆమె మీద కనికరపడి, అమ్మా ఏడవద్దని చెప్పి పాడిని ముట్టి, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానని చెప్పగా ఆ చిన్నవాడు లేచి కూర్చుండి మాట్లాడసాగినని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యేసు కనికరపడితే ఏం జరుగుతుంది? కాపరి లేని వారికి కాపరిని దేవుడు ఇస్తాడు. అలాగే యేసు కనికరపడితే ఏం జరుగుతుంది? తినడానికి ఏమీ లేని వారికి ఆహారం దొరుకుతుంది.
యేసు కనికరపడితే రోగులు స్వస్థత పొందుతారు. యేసు కనికరపడి కదిలితే అనేక మంది జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మీ విషయంలో, నా విషయంలో, మన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, నీ ప్రాబ్లం ఏముందో, నా ప్రాబ్లం ఏముందో మొత్తం ఎరిగినవాడు ఆయన. తన కనికరాన్ని మన ఎదుట, మన మీద ఆయన చూపిస్తున్నాడు. కనికరం గల దేవుడు ఆయన మన కొరకు తన కనికరాన్ని చూపించి, తన ప్రేమను చూపించి, తన శ్రద్ధను మన ఎడల కనపరుచున్న గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇక రెండో విషయానికి వస్తే, గాడ్ ఆఫ్ మిరకల్స్, అద్భుతములు చేయు దేవుడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 30-34 వచనాలు. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఓరకొండుడని జనులు వారిని గద్దించిరి. కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేక వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు, ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేస్తే, ఈ సమయంలో ఇద్దరి గుడ్డివారి మీద యేసు కనికరపడి వారిని ముట్టినప్పుడు వారికి దేవుడు చూపునిచ్చాడు. యేసయ్య కనికరం, అద్భుతములు చేసే కనికరం తన ప్రజలకు చూపించారు. ఆయన చెయ్యి చాపి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని కుష్ఠరోగితో చెప్పగా కుష్ఠరోగి శుద్ధుడయ్యాడు. యేసు ప్రభువారు ఎవరి మీద కనికరపడుతున్నాడు అని అంటే, ఆయన గుడ్డి వారి మీద కనికరపడ్డాడు. రోగుల మీద, కుష్ఠరోగుల మీద ఆయన కనికరపడుతున్నాడు. ఈరోజు ఆయన మన మీద కనికరపడి మన జీవితంలో అద్భుతాలు చేయాలని కోరుతున్నాడు. నీ జీవితంలో నీ ఊహించిన దానికంటే, నీవు తలంచిన దానికంటే మానవాతీతమైన, అసాధారణమైన ఒక అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో ఆయన చేయాలని కోరుతున్నాడు. అద్భుతం చేయడానికి, నీకు ఆయన నీ మీద కనికరం చూపించడానికి, నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని ఎరిగిన దేవుడు నీ మీద కనికరం చూపించి నీ జీవితంలో అద్భుతాలు చేయాలని ఆయన కోరుతున్నాడు. ఏ అద్భుతం నీ జీవితంలో కావాలి? 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిన యేసుక్రీస్తు ప్రభువారు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు, యొర్దాను నీళ్లు ఎగువ నీళ్లు ఎగున, దిగువ నీళ్లు దిగువన నిలిపేటట్టు చేసిన దేవుడు, అరణ్యములో మన్నాను కురిపించిన దేవుడు, బండలో నుంచి నీళ్లు తెచ్చిన దేవుడు. ఆయన కనికరం ఎక్కడ ఉన్నా అక్కడ అద్భుతమే జరుగుతుంది. అలాంటి అద్భుతాలు మన జీవితంలో జరగాలని నేను కోరుతున్నాను. ఇక మూడవదిగా, ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరించు దేవుడు. లూకాసు వార్త 7వ అధ్యాయము 13-16 వచనాలు. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించను. అందరూ భయాక్రాంతులై, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరచురి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నాయీను గ్రామానికి చెందిన విధవరాలి కుమారుణ్ణి బాగు చేసి అద్భుతం చేశాడు. అలాగనే ఆ తల్లిని ఆయన ఏం చేశారంటే కనికరించాడు. యేసుక్రీస్తు ప్రభువారు లాజరు సమాధి దగ్గరికి వచ్చి మరియను, మార్తను ఆదరించటానికి ఆ సమాధి దగ్గర యేసు ప్రభువారు కన్నీళ్లు విడిచాడు. అలాగుననే దేవుని వాక్యాన్ని మనం చూస్తే 119వ కీర్తన 50వ వచనం ఏం చెప్తుందంటే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి
శరీరధారిగా వాక్యాన్ని ధరించుకుని వచ్చాడు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆదరణ. నాయీనులో ఉంటే నాయీనులో ఆదరణ, బేతనియాలో ఉంటే బేతనియాలో ఆదరణ. అలాగే ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ ఆదరణ. ఆయన వాక్యం ఎక్కడుంటే అక్కడ ఆదరణ. ఆయనను ప్రార్థించేవారు ఎక్కడ ప్రార్థన చేస్తారో అక్కడ ఆదరణ. అలాగే ఆయన ఆత్మ ఎక్కడైతే నిలిచి ఉంటాడో అక్కడ ఆదరణ కలుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, ఆయన ఈ మాటలతో ఒకరినొకడు ఆదరించుకోండి అని చెప్పాడు. ఈ మాటలు క్రీస్తు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు అని మీరు నమ్మితే, ఆయన నమ్మిక ఉంచిన వారిని ఆయన మరలా లేపుతాడు అనే మాటలు చెప్పుకోండి. నిరీక్షణ లేని వాళ్ళ వల్లే ఊరికే ఏడుస్తూ దుఃఖపడుతూ మీరు బాధపడుతూ ఉండకండి. దేవుడు కనికరం గల దేవుడు. ఆ దేవుడు ఆదరించేవాడిగా మనకు కనబడుతున్నాడు. మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మనకు ఉన్నటువంటి శోధనలో, మనకున్నటువంటి వ్యక్తిగతంగా మనం ఎదుర్కొంటున్నటువంటి బాధల్లో, అనేక రకాలుగా పీడించబడుతున్నటువంటి మన జీవితంలో దేవుడు ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే, మనల్ని ఆదరించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ జీవము గల దేవుడు మనల్ని ఆదరించాలి అనంటే, మన పక్షంగా తన కార్యం జరిగించాలి అనంటే, మనందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటో తెలుసా అండి? మనం అందరం కూడా ఆ జీవము గల దేవుని వైపు మనం చూడవలసిన వారిగా ఉన్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్. కనికరము గల దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, శ్రద్ధ గల దేవుడుగా, గాడ్ ఆఫ్ కేర్. ఎవరికైతే కనికరం ఉంటుందో వాళ్ళే మనల్ని పట్టించుకుంటారు, మన ఎడల శ్రద్ధ కలిగిన వాళ్ళుగా ఉంటారు. ఆ తర్వాత గాడ్ ఆఫ్ మిరకల్స్, అద్భుతములు చేసే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఇకపోతే ఆ దేవుడు గాడ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరించు దేవుడు. ఇలాంటి కనికరం గల దేవుడు మనకు తన ఆదరణను, అద్భుతములను, అలాగుననే తన యొక్క శ్రద్ధను మనకు అనుగ్రహించి, తన కృప, తన సహాయం మనకు అనుగ్రహించాలని మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఆయనను వేడుకోవలసిన వారికి ఉన్నాం. ఈ సమయంలో, ఇదే టైంలో నీవే కష్టంలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ఏ విధమైన చిక్కు సమస్యల్లో చిక్కుకుని ఉన్నావో, దేవుడు నీ మీద కనికరపడుతున్నాడు. ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు, నిన్ను ఫీల్ అవుతున్నావు, కానీ దేవుడు నీ ఎడల శ్రద్ధ గలవాడుగా కనపడుతున్నాడు. అలాగే ఎవరు నాకేమీ చేయలేకపోతున్నారు అని నువ్వు బాధపడుతున్నావు, అద్భుతాలు చేసేవాడు నీ దగ్గరే ఉన్నాడు. అలాగే ఈ దుఃఖములో, ఈ బాధలో, ఈ వేదనలో, ఈ ఒంటరితనములో, లేదా ఈ యొక్క కష్ట సమయాల్లో నాకు నెమ్మది ఎట్లా అంటే, లేదు, ఆదరణ ఇస్తాను, నీకు నెమ్మది ఇస్తాను, నీకు శాంతిని ఇస్తాను, నీకు సమాధానం ఇస్తాను అనే దేవుడు ఇక్కడే ఉన్నాడు. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవిస్తామా? తప్పకుండా ఈ కనికరం గల దేవుడు మీ మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద, మీ యొక్క ప్రాంతం మీద, మీరు చేసే ఉద్యోగం మీద, వ్యాపారం మీద, మీ చేతి పని మీద దేవుడు తన కనికరాన్ని సమృద్ధిగా కుమ్మరించేటట్టుగా ప్రార్థన చేద్దాం. మౌనతుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మరొకసారి జ్ఞాపకం చేసుకుని మీ దయ, మీ వాత్సల్యత మీ బిడ్డలమైనటువంటి మాకు మెండుగా మాకు దయచేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నీ దయగలిగినటువంటి హస్తాన్ని నీ బిడ్డలతో కూడా ఉంచండి. కనికరం గల దేవుడుగా మా ఎడలు శ్రద్ధ చూపిస్తూ, అద్భుతాలు చేస్తూ, మమ్మల్ని ఆదరిస్తూ, మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మీరు మాతో ఉన్నందుకై, మీరు అద్భుతమైన కార్యాలు ఇప్పుడు జరిగిస్తున్నందుకై వందనాలు. ప్రతి రోగికి స్వస్థత కలుగునుగాక. ప్రతి సమస్యలో ఉన్న వారికి విడుదల మీరు అనుగ్రహించమని, దయ చూపించమని, అందరినీ కాపాడమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.